దేవా నా మనవులా ఆలించు దేవా ఆలించు నా దేవా అన్ని సమయంబుల ఆలించు నా దేవా అన్ని సమయంబుల చాలా కనపరచుచు చక్కని నీ దయా ఆలించు దేవా నా మనవులా ఆలించు దేవా సకల సత్య భాగ్య సంపాదనీయందు సకల సత్య భాగ్య సంపాదనీయందు విలయముగా కుండా విలయు నిల్లప్పుడు ఆలించు దేవా నా మనవులా ఆలించు దేవా పలుమార్లు నీ వసక పరమ భాగ్యంబులు పలుమార్లు నీ వసక పరమ భాగ్యంబులు పొలిసిపోదు నీదు కలిమి కాసంపైన ఆలించు దేవా నా మనవులా ఆలించు దేవా నాయఘములన్నీయు నా తండ్రి క్షమించు నాయఘములన్నీయు నా తండ్రి క్షమించు నీ అనుగ్రహము చే నీ సుతుని కృతమునా ఆలించు దేవా నా మనవులా ఆలించు దేవా నీ ఆజ్ఞలన్నీయు నేను చక్కగా సల్ప నీ ఆజ్ఞలన్నీయు నేను చక్కగా సల్ప నీ యందు నమ్మిక నిగడించు మనిషంబు ఆలించు దేవా నా మనవులా ఆలించు దేవా నీ సేవను నరింప నిండుగా నిలాలోన నీ సేవను నరింప నిండుగా నిలాలోన
నీ సేవాకు నీకిమ్ము నీ శుద్ధాత్మను కృపచే ఆలించు దేవా నా మనవులా ఆలించు దేవా ఆలించు నా దేవా అన్ని సమయంబులా ఆలించు నా దేవా అన్ని సమయంబులా చాలా గణపరచుచు చక్కని నీ దయా ఆలించు దేవా నా మనవులా ఆలించు దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి క్లుప్తముగా మీతో దైవ సందేశాన్ని పంచుకొని నేను ముగించుకుంటాను. దయచేసి పరమగీత గ్రంథం మిక్కిలి శ్రేష్టమైనటువంటి లేఖన విభాగము. పరమము అంటేనే శ్రేష్టమైనది అని అర్థం. పరముడ నిన్ను ప్రణుతించేద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పమయ్యా అనే పాట ఒకటి. పరముడా అంటే శ్రేష్ఠుడా అని అర్థం. సర్వోత్తముడు, సర్వశ్రేష్ఠుడు, ఆయన కంటే ఇక బెటర్ పర్సనాలిటీ అనేది ఊహించడానికి కూడా వీలు లేదు. అంత ఉత్తముడైన వాడిని పరముడు అంటాం. ఇక్కడ పరమగీతము అనేది ఒకటి ఉన్నది. పరమగీతం అంటే ఇంగ్లీష్లో ఇక ఏం రాయాలో అర్థం కాక ద సాంగ్ ఆఫ్ సాంగ్స్ అన్నారు. సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే మామూలు మాటల కంటే పాట పాడినప్పుడు మనం ఎలాగ చెవులు రిక్కించి వింటామో, పాటలన్నిటిలోనూ ఈ పాట పాడినప్పుడు మిగతా వదిలేసి దీనికోసం చెవులు రిక్కిస్తామని వాళ్ళ భావన. సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఏంటి? పాటల్లో పాటని. SOS సాంగ్ ఆఫ్ సాలమన్, సాంగ్ ఆఫ్ సాంగ్స్. తెలుగు బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి. I am proud and happy and grateful to the Lord that I am born in India as a Telugu man. క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం అయితే మళ్ళీ పునర్జన్మ లేవు. బైబిల్ సిద్ధాంతం ప్రకారం పునర్జన్మ లేవు. దేవుడు కనుక నాకు వరం ఇచ్చి నువ్వు మళ్ళీ భూమి మీద పుట్టి అవకాశం ఇస్తానరా, ఎక్కడ పుట్టాలనుకుంటున్నావు అంటే, నేను చచ్చినా సరే జర్మనీలో, అమెరికాలో, ఇంగ్లాండ్లో నేను పుట్టాను. ఇదే ఇండియాలో, సౌత్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, వరంగల్లోనే వరంగల్ ఖిల్లా పక్కకే పుడతాను. ఎందుకంటే పోతన మాచుడు అక్కడే పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఐఎమ్ ప్రౌడ్ టు బి తెలంగాణ తెలుగు ఇండియన్. చాలా సంతోషం. లేకుంటే నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నన్ను అమెరికాలో ఎక్కడ పుట్టించవచ్చు కదా, ప్రపంచ సంస్కరణ చేయమంటావు, ఈ దేశంలో పుడితే ఎవడు అసలు లెక్క చేయట్లేదు, డబ్బులు రావట్లేదు, నన్ను అక్కడ పుట్టిస్తే బాగుండు కదా అంటే, అక్కడ పుట్టిస్తే డబ్బులు ఉంటాయిరా, నీకు బైబిల్ ఉండదని చెప్పాడు. అక్కడ పుట్టిస్తే నీకు డబ్బులు ఉంటాయి కానీ బైబిల్ అర్థం కాదు. సకల తర్జుమాలు చదివి ఒరిజినల్ లాంగ్వేజ్లో కూడా బైబిల్ చదివితే, హీబ్రూలో, గ్రీకులో కూడా బైబిల్ చదివితే ఏ భావం అర్థమవుతుందో అదే భావం మనకు తెలుగు బైబిల్ చదివితే అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడే అమాయకుడా, నువ్వు ప్రపంచాన్ని సంస్కరించడానికి తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పుట్టించాలంటే, మరి అదొక్కటే దగ్గర భాష సరిగా ఉంది, ఆ తర్జుమానే కరెక్ట్గా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరమగీతము దయచేసి 8వ అధ్యాయం. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. ఉద్యానవనములలో పెంచబడిన దానా,
నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు, నన్నును దానిని విననిమ్ము. దేవుడి వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సకల సైతాను శక్తులను యేసు నామములో శపించి బంధించి గద్దించి పారద్రోలుతో నీ వాక్యమును మీ దాసుడు విడుదల చేస్తున్నాడయ్యా. సహాయము చెయ్యండి, మీ అగ్నిని పంపండి, గొప్ప కార్యం అద్భుత కార్యం చెయ్యండి. నీ వాక్యాగ్ని పంపండి, నీ వాక్యాగ్ని పంపండి. నాతో మాతో మాట్లాడండి. ఈ ఆరాధన కూటం ప్రారంభం మొదలుకొని ఇంతవరకు అద్భుత రీతిగా మీరే నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఇప్పుడు లేచి తిరిగి మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒక్కసారి నాతో మాతో మీరు మాట్లాడమని, సకల సైతాను శక్తులను బంధించి సిగ్గుపరిచి పారద్రోలమని నీ వాక్యమును ఇక్కడను సుదూరాన ఉండి వింటున్నటువంటి అనేక మంది నీ ప్రజలకును స్పష్టముగా అందరికి అందించబడినట్లు ప్రత్యక్షత కలుగునట్లు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యవిత్తబోతున్న వాక్య విత్తనాన్ని విత్తబోతున్న మీ దాసుని మొదలుకొని వింటున్న వారందరినీ కూడా శరీరాత్మ ప్రాణములలో మీ శిలవ రక్తమును ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి నీ జ్ఞానాత్మతో నింపి అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలుంచి నాతో మాతో మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, జరుగుతున్నటువంటి లేక ఇక్కడ జరుగుతున్న సంభాషణ చెప్పబడుతున్నటువంటి కథనములో ఒక స్త్రీమూర్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు, మనుషులు కాదు. ఎందుకంటే నన్నును దాన్ని విననిమ్ము అన్నాడు. నీ స్వరాన్ని నీ చెలికత్తెలు వినగోరుచున్నారు. ఈమె ఏదో మాట్లాడుతుంది, పాట మాట్లాడుతున్నదో ఉపదేశిస్తుందో తెలియదు ఈ అమ్మాయి. ఆ స్వరము ఎంత మధురంగా ఉన్నదంటే ఆమెకు చాలా మంది చెలికత్తెలు ఉన్నారు. మాట్లాడవమ్మాయి, మాట్లాడు, ఇంకా వినాలనిపిస్తోంది నువ్వు మాట్లాడుతుంటే అని చెలికత్తెలు ఆమెను అడుగుతున్నారు. మాట్లాడు, మేము నీ స్వరమును వినగోరుచున్నాం. చెలికత్తెలే కాదు, నేను కూడా నీ స్వరాన్ని వినగోరుతున్నాను. ఈమె నోట్లో ఒక సందేశం ఉన్నది. ఆ సందేశమును ఆమె చెలికత్తెలు వినాలని ఆశపడుతున్నారు. ఆమె ప్రాణప్రియుడు కూడా వినాలని ఆశపడుతున్నాడు. ఎందుకు ఈమె యొక్క స్వరాన్ని దేవుడే వినాలనుకుంటున్నాడు? ఎందుకు ఈమె స్వరాన్ని చెలికత్తెలు కూడా వినాలనుకుంటున్నారు? ఇంతకు ఈమె ఎవరు? ఆ చెలికత్తెలు ఎవరు? ఈమె వైనం చూస్తుంటే ఈమెను గూర్చిన వివరణ, వర్ణన, ప్రస్తావన, ప్రశంస ఇక్కడ చూస్తుంటే ఈమె చాలా ప్రత్యేకమైన స్త్రీమూర్తిగా కనబడుతుంది. మహారాజు కూడా ఆమె స్వరాన్ని వినగోరుతున్నాడు. విశ్వరాజు కూడా వినగోరుతున్నాడు. బ్రహ్మాండ నాయకుడే ఆమె స్వరాన్ని వినగోరుతున్నాడు. ఆమెకు కొంతమంది చెలికత్తెలు స్నేహితురాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వినాలనుకుంటున్నారు. ఈమెను ఇంతకు ముందు లోకులు ఒక ప్రశ్న అడిగారు. ఈమె చీటికి మాటికి నా ప్రియుడు అంటూ ఉంటే ఆమెను అడిగారు. 5వ అధ్యాయము 9వ వచనంలో, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము ఏమి? చాలా కొద్దిసేపు మాట్లాడుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఈ అమ్మాయిని అడిగారు, ఏమమ్మా ఊరికే నా ప్రియుడు అని పడిచేస్తున్నావు? లోకంలో ఎందరో మహానుభావులు, మహాశూరులు, వీరాధి వీరులు, ధనవంతులు, పండితులు ఉన్నారు కదా. వేరే ప్రియుని కంటే నీవు ప్రేమించిన ఈ పురుషుని విశేషమేమి అని అడిగారు.
ఆమె చెప్పింది, నా ప్రియుడు ధవళ వర్ణుడు అంటే తెల్లని వాడు, పరిశుద్ధుడు. రత్న వర్ణుడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో రడి అని ఉంటుంది, RUDDY అంటే ఎర్రని వాడు అని అర్థం. ఆయన తెల్లని వాడు మరియు ఎర్రని వాడు. వ్యక్తిత్వాన్ని బట్టి పరిశుద్ధుడు గనుక తెల్లని వాడు. ఆయన చేసిన యజ్ఞమును బట్టి రక్తము కార్చిన వాడు నెత్తుటి గడ్డలాగా మారిపోయాడు గనక ఎర్రని వాడు. పరిశుద్ధుడై ఉండి రక్తమును కార్చి ఎర్రగా మారిపోయిన ప్రియుడు నా ప్రియుడు. ఇంకెవడు లేడు. యేసు వలె తెల్లని వాడు లేడు, ధవళవర్ణుడు లేడు, యేసు వలె రక్తవర్ణుడు కూడా లేడు, రక్తము కార్చిన వాడు కూడా లేడు. నా ప్రియుడు అందరికంటే ఉన్నతుడు, నా ప్రియుడు అందరికంటే కూడా సుందరుడు అని ఆమె తన ప్రియుని యొక్క గొప్పతనం, తన ప్రియుని యొక్క విశిష్టత ఏంటో చెప్పుకుంది. ఇప్పుడు ప్రియుడు అంటున్నాడు, అమ్మాయి నీ స్వరము నేను వినా. అది ఇక్కడ పాయింట్. ఇప్పుడు నా ప్రియుడు అంత గొప్ప ఇంత గొప్ప నేను చెప్పుకుంటుంటే ఆమెను అడిగారు, ఏమని? వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషమే. ఇప్పుడు ప్రియుడే వచ్చి అంటున్నాడు, అమ్మాయి నువ్వు మాట్లాడు నేను వినాలి అని. ఇప్పుడు ప్రియుడిని అడగాలి. మరి ఈ చెలికత్తెలందరిలోనూ ఈమె యొక్క విశేషము ఏమి? పాట అయితే ఎవరైనా పాడొచ్చు, ఎవరు పాడినా నువ్వు వినాలి కదా. మాట్లాడితే ఎవరు మాట్లాడినా వినాలి కదా. ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, ఆరాధన, ఉపదేశం. చెలికత్తెలు బోళ్ళు మంది ఉన్నారు. ఎవరు మాట్లాడినా ఒకటే కదా నీకు. ఆ విశ్వ చక్రవర్తి వచ్చి అంటాడు, నువ్వు మాట్లాడమమ్మా, నేను వినాలని ఉంది. ఎందుకంటే ఈమె స్వరం అంటే చాలా మధురమట. అంతకుముందు కూడా చెప్పారు, 2వ అధ్యాయము 14వ వచనంలో, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. ఇది యేసయ్య స్వరం మధురము, యేసయ్య ముఖం మనోహరం అని కాదు, అట్లా పాట రాశారు. పాత పాట ఉంది, కొత్త పాట ఉంది. ఆనందం మహానందం, నా ప్రియుని స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. అది ఓల్డ్ పాట. నీ ముఖము మనోహరము, నీ స్వరము అతి మధురము అని పాడాలి. నీ స్వరము మాధుర్యం అనేది భాషా దోషం, ఎన్నోసార్లు చెప్పాను నేను. మాధుర్యము అంటే తీయదనము అని, మధురము అంటే తీయదనము కలిగినది అని అర్థం. నీ ముఖము మనోహరము, నీ స్వరము అతి మధురము అంటే అక్కడ హరము, ఇక్కడ హరము, మధురము, హరము ప్రాస కలుస్తుంది. అందుకే అలా రాయాలి. ఎప్పుడైనా పాట రాస్తే మంచిదే. ఎవరైనా కాస్త భాష తెలిసినోడికి ఒకసారి చూపెట్టి రికార్డింగ్లోకి వెళ్ళాలి, మంచిది. నీ ముఖము, వాళ్ళు రాసిన పొరపాటే పాడతాం, మనదేం పోయింది. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంగిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నిన్ను వీడి క్షణమైనా, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైనా, నీ ముఖము మనో. ఇది కొత్త పాట. ప్రాచీన కాలంలో ఒక పొరపాటు జరిగితే రానున్న తరాలు అది అట్లాగే కొనసాగుతూ ఉంది. అయితే పొరపాటు అంటే పెద్ద మరణకరమైన పాపము కాదు, నష్టదాయకమైన పొరపాటు కాదు, కానీ యాక్యురసీ అయితే కాదు. స్క్రిప్చర్ చెప్పింది అది కాదు. యేసయ్య స్వరం మధురము, యేసయ్య ముఖం మనోహరం అనేది ఎవడు కాదనలేడు. యేసయ్య ముఖం కంటే చక్కని ముఖం ఎక్కడుంటుంది? ఆ ప్రభు స్వరం కంటే మధుర స్వరం ఎక్కడుంటుంది చెప్పండి? విశ్వంలోనే ఉండదు, ఉండడానికి వీల్లేదు. యేసయ్య అందగాడండి, అందగాడు.
ఇప్పుడు లేసే బొమ్మలన్నీ కూడా తప్పే. ఏ బొమ్మ పనికి రాదు. ఒక బొమ్మకు కోటేరు ముక్కు, ఇంకొక బొమ్మకు చెట్టు ముక్కు, ఒక బొమ్మకు పిల్లి కళ్ళు, గోధుమ రంగు కళ్ళు, కొంత దట్టమైన కనుబొమ్మలు, అలాగా కొంతమందికి కొన్ని బొమ్మలు విశాల పాల భాగము, కొన్ని బొమ్మలకేమో 2 అంగుళాలే పాల భాగం ఉంటుంది ఈ నొసలు. రకరకాలుగా వేస్తారు బొమ్మలు. అసలు ఇవన్నీ తప్పే. యేసయ్య చాలా అందగాడు. ఎంత అందగా, ఆ అందానికి కానీ రాచ టీవీకి కానీ ఆయనే సాటి. ఆయన్ని చూస్తే ఎంతటి మొనగాళ్ళైనా అప్రయత్నంగా మోకరించి ఆయనకు నమస్కారం చేస్తారంతే. అంత టీవీ ఆయన కళ్ళల్లో. ఆయన కళ్ళలాగా ఒకసారి చూస్తే చాలు, మనిషి కళ్ళలాగా ఉండవు, సింహము చూసినట్టు ఉంటుంది అన్నమాట. సింహము కనుగుడ్లలాగా ఉంటాయి యేసయ్య కళ్ళు. నేను చూసిన కళ్ళవే. అద్భుతమైన అందగాడు. ఆయన బొమ్మ ఎవరు వేయలేరు. ఆయన ముఖము మనోహరం, ఆయన స్వరము మధురము. కాదని నేను అనడం లేదు. అన్న ఎవడు వింటాడు చెప్పాడు, ఎవరు వినరు. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఆ అందగాడే వచ్చి ఒక అమ్మాయిని పట్టుకొని నీ ముఖము మనోహరం అన్నాడు. ఆ అందగాడే మెచ్చుకున్నాడు. అది అసలు సంగతి. విశ్వంలోకెల్లా మధురముగా మాట్లాడి ఆ మధుర స్వరము కలిగినటువంటి విశ్వనాథుడు వచ్చి నువ్వు చాలా బాగా. ఇప్పుడు ఈ లోకంలోనే దేవుణ్ణి పోల్చడం అని కాదు, కానీ ఈ లోకంలో మనం ఎరిగిన గాయకులు, ఇప్పుడు ఘంటసాల గారు లేరు అనుకోండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన నుండి రంజిత్ గారు మీరు చాలా ఎక్సలెంట్ సింగర్ అండి, మీరు చాలా బాగా పాడతారు, మీ పాట నేను వినాలి అన్నాడు అనుకోండి. ఇక నేను అప్పుడు నేల మీద నడవను, మబ్బుల్లో నడుస్తాను నేను. ఎస్పీబీ గారు ఎక్కడ, ఆయన వాయిస్ ఎక్కడ, నేను ఎక్కడ? అయ్యి బాబోయ్, నేను వింటుంది నిజమేనా, కొంచెం నన్ను గిల్లండి సార్, నాకు కలుస్తుందా ఏంటి అనుకుంటాను. అంత మధుర గాయకుడు నన్ను మెచ్చుకుంటే, ఇప్పుడు ఆయనతో పోల్చదగిన వాళ్ళు ఎవరు ఇప్పుడు బతుకున్న వాళ్ళు అయితే లేరు. అంతటి మధుర గాయకుడు మెచ్చుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు యేసు ప్రభు వచ్చి అమ్మాయిని అంటున్నాడు, నీ స్వరము మధురము, నీ స్వరము నన్ను విననిమ్ము, ఇదిగో నీ చెలికత్తెలు నీ స్వరాన్ని వినగోరుతున్నారు, నన్నును దానిని విననిమ్ము. ఎందుకు అనేది ప్రశ్న. ఎందుకు అనగా ప్రియులారా, ఈమె నోట్లో ఉన్నటువంటి ఉపదేశము, ఆమె నోట్లో ఏమున్నది అంటే ఒక ఉపదేశం ఉన్నదట. కావ్య గ్రంథములలో పరమగీతం ఒకటి, సామెతల గ్రంథం కూడా ఒకటి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనము చూడండి. సొలొమోను రాసిన పరమగీతము, సొలొమోను రచించిన సామెతల గ్రంథం, 2 సొలొమోనే రాశాడు, 2 కావ్య గ్రంథాలు. పరిశుద్ధాత్మదేవుడు పరమగీతాన్ని సామెతల గ్రంథము ద్వారా వివరిస్తాడు, ప్రసంగి గ్రంథం ద్వారా వివరిస్తాడు, కీర్తనల గ్రంథము ద్వారా వివరిస్తాడు, పరమగీతాన్ని యోబు గ్రంథము ద్వారా కూడా వివరిస్తాడు. ఈ కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము ఇవన్నీ కలిసి కావ్య గ్రంథాలు. ఇప్పుడు ఆమె స్వరాన్ని గూర్చి ప్రియుడు ప్రశంసిస్తున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడో చూడండి, ఆమె స్వరము ఎటువంటిదో. సామెతలు 31వ అధ్యాయం 26వ వచనం. జ్ఞానము కలిగి ఆమె తన నోరు తెరుచును. ఏమండి? జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. నోరు తెరిస్తే జ్ఞానము కలిగి బోధిస్తోంది, కృపను గూర్చి బోధిస్తోంది, కృపగల ఉపదేశం చేస్తోంది. మొత్తం మీద నీ స్వరాన్ని నేను వింటాను, చెలికత్తెలు వింటారు అని ప్రభు అంటున్నాడంటే ఈమె ఏం చేస్తుందన్నమాట? ఉపదేశము చేస్తుంది. అనగా ఈమె బోధించిన సిద్ధాంతమును గూర్చి ప్రభు ప్రశంసిస్తున్నాడు. అది అసలు సంగతి. నీ బోధ నేను వినాలనుకుంటున్నాను.
ఎందుకంటే ఈమె బోధించేది వేరొక సువార్త కాదు. ఈమె బోధించేది ప్రాస్పరిటీ గాస్పల్ కాదు. ఈమె బోధించేది జనాన్ని మెప్పించే బోధ కాదు. ఈమె బోధించేది లేఖనానుసారమైన బోధ, రక్షకుడు మెచ్చుకునే బోధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ చెలికత్తెలు ఎవరు అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ లోకము సంఘమునకు స్నేహపూర్వకంగా ఉందా లేకపోతే శత్రుభావంతో ఉందా చెప్పండి. లోకముతో మన స్నేహం చేయాలా లేక లోకము నుండి వేరు చేయబడాలా? ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తున్నది. లోకములో నుండి మిమ్మును ఏర్పరచుకుంటుంది, వేరు చేసి తింది కనుక లోకం మిమ్మును ద్వేషిస్తుంది అన్నాడు. ఇప్పుడు చెలికత్తెలు అంటే ఫ్రెండ్సా శత్రువులా? స్నేహితురాళ్ళు. అవునా? స్నేహితురాళ్ళు. గనుక వీళ్ళు లోక సంబంధులైతే ఈమెకు స్నేహితురాళ్ళు కారు. మరి ఈమెకు స్నేహితురాళ్ళు అయితే లోక సంబంధులు కారు. గనుక ఈమె వధువు సంఘము, వధువు సంఘానికి వీళ్ళందరూ ఫ్రెండ్స్. చెలికత్తెలు స్నేహితురాళ్ళు. వధువు సంఘమునకు స్నేహపూర్వకంగా ఉన్న వాళ్ళు ఎవరంటే ఇతర డినామినేషన్లలో ఉన్నటువంటి విశ్వాసులు అన్నమాట. వాళ్ళు ఏమైనా ద్వేషించలేదు, శత్రువులు కాదు, ఏం కాదు. దేవుడు కట్టుకుంటున్న పెండ్లి కుమార్తె సంఘం అంటే వాళ్లకు ఇష్టమే. ఈ పెండ్లి కుమార్తె సంఘము నోరు విప్పితే వినాలని వాళ్ళు ఆశపడుతున్నారు. లోకస్తులైతే ఆశపడరు, నోరు మూసుకో అంటారు. ఈమె నోట్లో నుంచి వచ్చేది ఏమి ఉపదేశము? జ్ఞానము కలిగి నోరు తెరవగా కృపగల ఉపదేశము బయలు వెళ్ళుతోంది. కనుక ఈమె బోధ విశేషమైనది. ఇప్పుడు ప్రియుడిని అడుగుదాం. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అమ్మాయిని అడిగాడు. నా ప్రియుడు పరిశుద్ధుడండి, యజ్ఞ పురుషుడని చెప్పింది, బాగానే ఉంది. ఇప్పుడు ప్రియుడిని అడుగుదాం. ఇంతమంది చెలికత్తెలలో ఈమె విశేషమేమి? ఆది యందు కలుగునుగా కాని పలికి సకల విశ్వములు కలిగించిన నీవు ఇప్పుడు ఈమె నువ్వు మాట్లాడమమ్మా వినాలని ఉందని చెవి కోసుకుంటున్నావేంటి? ఆయన చెబుతాడు, ఈమె లేఖన సారాంశము బోధించుచున్నది. ఈమె బోధ తెలివి తక్కువ బోధ కాదు, జ్ఞానము కలిగిన ఉపదేశము. ఈమె ఉపదేశము అన్ని సంఘాలకు అవసరం, అన్ని లోకాలకు అవసరం. అన్ని లోకములను నా కొరకు సిద్ధపరిచే బోధ ఈమె నోట్లో ఉంది గనుక విని నేను ఆనందించాలనుకుంటున్నానని మన ప్రాణప్రియుడైన యేసునాథుడు అంటున్నాడు. ఎప్పటికైనా మనము ఈ స్టేటస్కు రావాలి. యేసయ్య అనాలి, ఏమండి మీరు మాట్లాడండి నేను వినాలని ఆశిస్తున్నానని. అంతేగాని మనం వాక్యానికి భిన్నంగా బోధించామనుకోండి, వాక్య వ్యతిరేక సిద్ధాంతాలు బోధించామనుకోండి, చాలాసార్లు నోరు మూయి వినడానికి చాలా కర్ణ కఠోరంగా ఉందంటాడు ఆయన. ప్రియులారా, ఈమె యొక్క విశేషము ఏమిటనగా ప్రియుడు మెచ్చుకునే బోధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నోట్లో ఏం బోధ ఉంది? యేసయ్యకు నచ్చే బోధ ఉంది. యేసు మెచ్చుకొని ప్రశంసించే ఉపదేశం ఈమె నోట్లో ఉంది. అటువంటి సంఘముగా మనం ఉండడానికి ప్రయాసపడుతున్నాం. ఇంకా దాదాపు నా ప్రసంగం 90% అయిపోయినట్టే లెక్క. ఒక్క పాయింట్ మీ దృష్టికి తెచ్చి ముగిస్తాను. ఇప్పుడు బోధలు సిద్ధాంతాలు అనేవి ముఖ్యమా? యేసు ప్రభువుని కదా అందరు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా సిద్ధాంతాల గురించి మాట్లాడటం అవసరమా? సిద్ధాంతం అనగా అర్థం ఏంటి? నా సేవా జీవితం 39 సంవత్సరాల నుండి కూడా
నన్ను చాలామంది పెద్దలు నాయకులు ద్వేషించి సమాజానికి ద్వేషం నూరిపోయడానికి కారణం ఇదే. ఓఫీర్ గారిని పిలవకండి, ఆయన సిద్ధాంతాలు మాట్లాడు. సిద్ధాంతం అంటే ఆయన బూతు మాటలా? సిద్ధాంతం మాట్లాడితే నీకు అభ్యంతరం ఏంటి? సిద్ధాంతం అంటే ఏంటి? ఏం మాట్లాడాడు? పర్టికులర్గా ఏం మాట్లాడాడు? యేసు దేవుడు కాదన్నాడా? దేవుడు లేడన్నాడా? బైబిల్ దేవుని గ్రంథం కాదన్నాడా? లేకుంటే వ్యభిచారం చేయండి ఏం కాదని చెప్పాడా? సిగరెట్ తాగండి, కళ్ళు తాగండి అని, సారా తాగమని చెప్పాడా? యేసు రెండోసారి రాడని చెప్పాడా? ప్రార్థన చేయొద్దని చెప్పాడా? కానుక ఇవ్వద్దు, ఏది వద్దన్నాడు? పరిశుద్ధత అక్కర్లేదన్నాడా? కొట్టుకొని చావండి అన్నాడా? ఐక్యత వద్దు, ఏది వద్దన్నాడు? సిద్ధాంతం. ఓరి విధవా, సిద్ధాంతమనే దాని నిర్వచనం చెప్పు నువ్వు ముందు. సిద్ధాంతం అంటే ఏంటో వాడికి తెలియదు, ఆ మాట యూజ్ చేస్తాడు. సిద్ధాంతం అనగా ఏమీ లేదు. మనం నమ్మవలసిన సత్యమేదో లేఖనాధారము చూపించి స్పష్టీకరించి స్థిరపరుచుట, అది సిద్ధాంతం అంటే. ఎస్టాబ్లిషింగ్ అండ్ కన్ఫర్మింగ్ what teaching we have to believe in the light of the Holy Scriptures beyond the scope of dispute. వివాదానికి అవకాశమే లేకుండా ఇదే సత్యం, ఇంకేది సత్యం కాదని నిరూపించి చెప్పడమే సిద్ధాంతీకరించడం. We call it dogmatizing. Doctrine and dogma అంటారు. Dogmatizing something అంటే అర్థం ఏంటంటే this is the truth, nothing that contradicts is truth. ఇది సత్యం, దీని వ్యతిరేకమైనది ఏది కూడా సత్యం కాదు అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, జీసస్ ఇస్ వర్జిన్ బార్న్. యేసు ప్రభు కన్యకే పుట్టాడు. ఆమె గర్భం ధరించినప్పటికీ ఆమెకు పురుష స్పర్శ తెలీదు. ఏ పురుషుడు ఆమెను ముట్టుకోలేదు, ఆమెకు తెలీదు. కన్యక అయినా గర్భం వచ్చింది, ఇది సత్యం. ఎవడైనా కాదు అంటే దానికి మన ఎదురు వాదించి యేసు కన్యకు పుట్టలేదని నువ్వెలాగంటావు? యేసు కన్యకు పుట్టి ఉండకపోతే యెషయా ప్రవచనం ఏం కావాలి? యేసు కన్యకు పుట్టి ఉండకపోతే యేసును మామూలు పద్ధతిలోని యోసేపు మరియలు సంసారం చేసి కని ఉంటే ఆయన లోపలికి ఆదాము రక్తం వస్తే మరి పరిశుద్ధుడు ఎలాగవుతాడు? పరిశుద్ధుడు కాకపోతే మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం ఎలా చేస్తాడు? యేసు నీలాగా నాలాగా జన్మించుంటే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఎందుకు బైబిల్లో ఉంది? యేసు ప్రభువారు పురుష సంపర్కం లేకుండా కన్యకే పుట్టాడనేది వాస్తవము. దీనికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినది అబద్ధము అని ఖచ్చితముగా నిరూపించి స్థిరపరిచి మాట్లాడడమే సిద్ధాంతం. యేసు మళ్ళీ రాడంటాడు ఒకడు. ఎందుకు రాడు? ఇదిగో మరి లేఖనాలు ఏం కావాలి? లేఖనములు చూపించి ఏది సత్యమో నిరూపించటమే, అలాగ నిరూపించబడిన సత్యమే సిద్ధాంతము. ఫర్ ఎగ్జాంపుల్, బాప్తిసం అక్కర్లేదు అంటాడు ఒకడు. బాప్తిసం ఎందుకు అక్కర్లేదు? యేసు పొందాడు, పౌలు పొందాడు, పొందమని చెప్పాడు. మీరు వెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వండి అని యేసు చెప్పాడు. బాప్తిసం ఎందుకు అక్కర్లేదు? బాప్తిసం కావాలి. బాప్తిసం అక్కర్లేకపోతే యేసు పొంది తప్పు చేశాడా? పౌలు బాప్తిసం పొంది తప్పు చేశాడా? రోమా 6వ అధ్యాయం అంతా బాప్తిస్మం గురించి రాయబడి ఉంది. బాప్తిస్మం అవసరము అని నిరూపించడం సిద్ధాంతం. ఒకడు పరిశుద్ధాత్మ అక్కర్లేదు అంటాడు. ఎందుకు అక్కర్లేదు పరిశుద్ధాత్మ? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నదని యేసు చెప్పాడు. మోషే మీద పరిశుద్ధాత్మ, యెహోషువ మీద, యెహెజ్కేలు మీద, దానియేలు మీద, దావీదు మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు అన్నాడు యేసయ్య. పరిశుద్ధాత్మ రాకపోతే మీరు శక్తి పొందరు అని అర్థం కదా. పరిశుద్ధాత్మ వచ్చినా రాకపోయినా పర్వాలేదంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే శక్తి పొందుదురు అని ఎందుకు అనాలి? పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా ఆయనను సేవించలేరు కనుకనే మీరు సువార్త ప్రకటనకు అప్పుడే వెళ్ళకండి. నా వలన మీరు విన్న తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ పొందేదాకా మీరు పట్టణములో నుండి వెళ్ళొద్దన్నాడు. పరిశుద్ధాత్మ అక్కర్లేదని ఎవడైనా అంటే నిరూపిస్తాం బైబిల్లో నుంచి. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, వరములు ఇంకా ఉన్నాయి, మనం వరములు పొందాలి, అభిషేకం పొందాలి. ఒకడు ప్రార్థన అక్కర్లేదు అంటాడు.
ప్రార్థన అక్కర్లేదంటే చెప్తాం మనం. ఎందుకు అక్కర్లేదు బాబు? ప్రార్థన ఆలకించువాడా అని బైబిల్లో దేవుని గురించి రాయబడి ఉంది. దావీదు ప్రార్థన విన్నాడు, హిజ్కియా ప్రార్థన విన్నాడు. యుద్ధ రంగంలో ఆయన ప్రార్థన జవాబుగా దిగివచ్చి ఎన్నో విజయాలు ఇచ్చాడు. అడుగుడు మీకు ఇవ్వబడునన్నాడు. ప్రార్థన ఎలాగో తప్పంటావు నువ్వు? యేసు ప్రభు వారు రాత్రంతా ఓలివల కొండ మీద ప్రార్థన చేశాడు. విసుగక నిత్యము ప్రార్థించుడి అని యేసు చెప్పాడు. ప్రార్థన అనేది మనకు అవసరం అని ఖండితంగా నిరూపిస్తాం. అదే సిద్ధాంతం. ఓఫీర్ గారు వచ్చి సిద్ధాంతాలు మాట్లాడతారంటే అర్థం ఏంటంటే ఆయన ఏది మాట్లాడినా ఎవడు కాదనడానికి వీలు లేకుండా మాట్లాడతారు. అది వాళ్ళ కడుమంట. వాళ్ళు ఏది మాట్లాడినా కూడా ఇంకోటి కాదంటానికి అవకాశం ఉంటుంది. నేనేది మాట్లాడినా కాదనడానికి అవకాశం ఉండట్లేదని కడుమ్మండి ఓఫీర్ గారిని రానివ్వకండి రానివ్వకండి రానివ్వకండి. పిల్లారా, సిద్ధాంతము అనేది ఏమిటో ఇప్పుడు వివరించా. వాట్ ఈజ్ మెంట్ బై డాక్ట్రిన్, వాట్ ఈజ్ మెంట్ బై డాగ్మా. ఇదే సత్యం. యేసు ప్రభు వారు మళ్ళీ వస్తాడనేది సత్యం. ఆయన వచ్చినప్పుడు మొదటి పునరుద్ధానంలో క్రీస్తునందు విశ్వసించి చచ్చిపోయిన భక్తులందరూ లేస్తారనేది సత్యం. యేసు రెండవ రాకడ, భక్తుల పునరుద్ధానం, సంఘం ఎత్తబడుట, ఇవన్నీ సత్యం. ఇదే సత్యం బాబు, దీనికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడకండి అని చెప్పడమే సిద్ధాంతీకరించడం. ఇది అవసరమా అంటున్నా నేను. ఇది అవసరం. ఎందుకు అవసరము అంటే ఇప్పుడు సకల డినామినేషన్లు ఒక్కొక్కడు ఒక్కో రకమైన సిద్ధాంతం బోధిస్తూ ఉన్నారు. కొన్ని సంఘాలేమో చిన్నపిల్లలు పుట్టగానే 21వ దినమే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమునని నీళ్లు చిలకరిస్తారు. 21వ రోజు 21st డే అదే బాప్తిస్మం అంటారు. మరికొంతమంది ఏమో అడల్ట్ బాప్టిజం అని పెద్దవాళ్ళకి ఇస్తారు. మరికొంతమంది అసలు చిలకరించేది లేదు, ముంచేది లేదు, ఏమీ లేదు, అసలు జెండా కింద నడిచిపోతే అదే బాప్తిస్మం అని సాల్వేషన్ ఆర్మీ వారి పద్ధతి. ఇది అవసరమా? రకరకాల బోధలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు. ఇప్పుడు జరుగుతున్నదే దేవుని రాజ్యము, 1000 ఏళ్ల రాజ్యము, మళ్ళీ యేసు వచ్చి 1000 ఏళ్ళు పరిపాలించేది ఏమీ లేదు అనేది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ బోధ. ఇంతమంది ఇన్ని రకాలుగా బోధలు చేస్తూ ఉండగా మనము సిద్ధాంతం మాట్లాడాల్సిన అవసరము ఎందుకు వచ్చిందో చెబుతున్నా. ఇక్కడ ఉన్న ప్రజలు వినండి, సకల జనులు వినండి, భూమి మీద తెలుగు భాష తెలిసిన వాళ్ళందరూ వినండి, విని తెలుగు రానోళ్ళకు కూడా ఈ సంగతి చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇవాళ చెబుతున్న సత్యం ఏంటంటే, ఇలాగే తలకొక్క బోధ చేసుకుంటూ ఎవడికి తోచింది వాడు చెప్పుకుంటూ ఉండగా సంఘం ఎత్తబడడం అనేది కల్లా. ऐसा नहीं होने वाला है, ये नामुमकिन है. This is not possible. This will never happen. Ranjit Ophir, the prophet, has said it. This will not happen. Rapture of the church will not happen as long as this confusion is going on. ఇది చాలా మందికి తెలియదు. ఒకడు ముంచడము, ఒకడు చిలకరించడం, ఒకడు ఎండబెట్టడం, నానబెట్టడం, భాషలను దూషించడం, ఒకడు భాషలు మాట్లాడడం, ఒకడు ప్రార్థన వద్దనడం, యేసు దేవుడు కాదనడం, త్రిత్వం లేదనడం, ఇలాగ ఈ గందరగోళం అంతా ఈ రకంగా కొనసాగుతున్నంతసేపు యేసు రెండవ రాకడ సంభవించదు, సాధ్యము కాదు. సమజ్గే బాత్. క్రీస్తు సంఘములో ఎలాంటి పరిస్థితి నెలకొని ఉన్నదో దాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపుతున్న ఈ ప్రస్తుత సన్నివేశమును బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు ఎవరికి దోచిన బోధ వాడు చేసుకుంటూ ఉన్నంతసేపు యేసు రాడు 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 రాడు. నువ్వెన్ని ప్రసంగాలు చేయక, ఎన్ని పుస్తకాలు చేయక రాడు యేసు ప్రభు రాడు.
ఆయన రాకముందు ఒకటి జరగాలి. ఈ సిద్ధాంతాలన్నీ దిద్దుబాటు జరగాలి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 21వ వచనము చూడండి. ప్రతి ఒక్కరు చదవండి మీ బైబిల్లో. అన్నిటికీ కుదురుబాటు కాలములు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని యేసు ఆది నుండి దేవుడు పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకును యేసు పరలోకవాసి అయి ఉండుట. అందరూ నాతో పాటు చెప్పండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకును యేసు పరలోకవాసిగా ఉండుట ఆవశ్యకము. పరలోకవాసిగానే ఉంటాడు అంటే భూమికి రాడు. He will remain in heaven. Until that time heavens must receive him. అంటే అక్కడే పెట్టుకుంటాయి అన్నమాట. పరలోకంలో ఉన్నటువంటి సింహాసనాలు, అధికారాలు ఆయన అక్కడే పెట్టుకుంటాయి. పంపించవు భూలోకానికి. ద బైబిల్ సేస్ ఇట్. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చేదాకా యేసు పరలోకంలో ఉంటాడని బైబిల్ చెబుతుంటే ఎక్కడ సిద్ధాంతాలు అక్కడనే పెట్టుకొని ఆయన అట్లాగే వస్తాడు ఎలా చెబుతున్నారు బోధ? అలా బోధించిన వాడికి ఎవరికన్నా దమ్ముందా? ఆ అపోస్తలుల కార్యాలు 3:21 కొట్టేసుకో చూద్దాం నీకు అంత దమ్ముంటే. ఒక్క అక్షరమైన పొల్లైనా గతించదు, మార్చకూడదని చెప్తారు. అంత పొడుగు వచనం కొట్టేస్తారా? వారు కొట్టేయరు. ఆ వచనం అలాగే ఉండాలి. ఉంటే ఆ వచనం ఏం మాట్లాడుతుంది? దేవుని సంఘములో అన్ని కుదురుబాటు కాలాలు రావాలి. వచ్చేదాకా యేసు భూలోకానికి రాడు, అక్కడే ఉంటాడు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావడంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం అందరూ ఒక్క బోధలోనికి రావాలి. ఇది యూదా పత్రిక 3వ వచనము యొక్క నెరవేర్పు. యూదా 3 చదవండి దయచేసి. ప్రియులారా, మనకందరికి నీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై నేను ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ నిమిత్తం. ఏమండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ ఉన్నది. దానికి భిన్నంగా హెబ్రీ 13:9లో నానా విధములైన అన్యబోధలు కూడా ఉన్నాయి. నానా విధములైన అన్య బోధల వైపు మీరు త్రిప్పబడకుడి. నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడొద్దు. దేవుడు అపొస్తలులకు బయలుపరిచిన మొదటి శతాబ్దపు బోధ ఒకటి ఉన్నది. ఆ తర్వాత వచ్చిన వేరు బోధలు ఉన్నవి. ఇప్పుడు మీరు పోరాడాలి అన్నాడు. దేనికోసం పోరాడాలి? ఈ రకరకముల మానవ కల్పిత బోధలు, మనిషి కపోలములో పుట్టిన అసత్య సిద్ధాంతములకు విరోధంగా దేవుడు పరిశుద్ధులకు బయలుపరిచిన మొదటి శతాబ్దపు బోధ కొరకు మీరు పోరాడాలి అని మీకు రాయాల్సి వచ్చింది. అప్పుడు అందరూ ఒక్క బోధలోకి వచ్చేస్తారు. ఒక్క బోధలోకి వచ్చిన తర్వాత అందరూ ఒకే బాప్తిస్మం ఇస్తారు. అందరూ పరిశుద్ధాత్మను పొంది, అందరూ అన్య భాషలు మాట్లాడి, అందరూ స్వస్థతలు నమ్మి, అందరూ ప్రార్థనా పరులై, అందరూ కూడా ఒకే ఆరాధన క్రమములోనికి వచ్చి, అందరూ యోగ్యముగా ప్రతి ఆదివారం ప్రభు బలిలో పాలు పొంది, ఆరాధన క్రమములో కూడా అందరూ సంస్కరించబడ్డప్పుడు, అందరూ సత్యములో ప్రతిష్ఠించబడ్డప్పుడు అప్పుడు యేసయ్య వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమనేది ఒక ప్రశ్న. ఆ ప్రియుడు మెచ్చుకున్న ఈ కన్యకకున్న విశేషం ఏమిటి అనేది ఇంకొక ప్రశ్న. ఆయన మెచ్చుకున్న ఈ సంఘ కన్యక నోట్లో జ్ఞానము గల ఉపదేశం ఉన్నది, ప్రియుడు మెచ్చుకునే ఉపదేశం ఉన్నది.
అపోస్తలులకు ఒక్కసారి అప్పగించబడ్డ ఉపదేశం ఆమె నోట్లో ఉన్నది కనుకనే నీ చెలికత్తెలు వినగోరుచున్నారంటే ఇవాళ ఈమె చెప్పే బోధ సకల డినామినేషన్లు వినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈమె సకల డినామినేషన్లకు సత్యము నేర్పించుచున్న కార్యక్రమాన్ని ప్రియుడే చూడగోరుతున్నాడు, వినగోరుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ Agape Full Gospel Ministries, and that is the ministry and vision and work of Ophir Ministries International. ఓఫీర్ అని పేరు పెడతానని మా తాతయ్య, వద్దు వద్దని మా అమ్మ. మా మేనమామ చచ్చిపోయాడు, ఆయన పేరు రంజిత్. మా అమ్మ కంటే పెద్దోడు. రంజిత్ అన్నయ్య చనిపోయాడు. చాలా అందగాడు, నాలా కాదు. హీ వాజ్ వెరీ గుడ్ లుకింగ్, స్మార్ట్ గాయ్, ఫెయిర్, ఎల్లో గోల్డెన్ కాంప్లెక్షన్. ఎప్పుడన్నా ఆయన ఫోటో కూడా చూపిస్తాయి. వెరీ స్మార్ట్ అండ్ గుడ్ లుకింగ్ గాయ్. ఆయన చనిపోయాడు. అప్పుడు అమ్మ అనుకుందిట, నాకు పెళ్ళైన తర్వాత ఒక కొడుకు నీవు ప్రభువా, వాడిని నీ సేవకే ప్రతిష్ఠిస్తాను అని అనుకుంది. అప్పుడు అసలు పెళ్ళి కూడా కాలేదు. ఆమె టీనేజరు, టీచర్స్ ట్రైనింగ్ చేస్తా ఉంది. ఇస్తాను, నీ కొడుకుని ఇస్తాను, వాడిని నాకే సమర్పించన్నాడు దేవుడు, చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత 2-3 ఏళ్ళకి ఎప్పటికో ఆమెకి పెళ్ళయింది. సరే పెళ్ళయింది కదా, కొడుకు పుడతాడు, మా అన్నయ్య పేరు పెట్టుకుందాం అనుకుంది ఈమె. చనిపోయిన అన్నయ్య జ్ఞాపకం కాదు, రంజిత్. తీరా చూస్తే ఆడపిల్ల పుట్టింది. దేవుడు కొడుకుని ఇస్తాడన్నాడు. ఇదే సరే నెక్స్ట్ కాన్పులో ఇస్తాడేమో అని మళ్ళీ కాన్పు, మళ్ళీ 5 అమ్మాయిలు పుట్టారు. ఏదో పేరు పెట్టేస్తూ ఉంది. సంతోషం అనో కామెకు, కమలావతి అనో కామెకు, హెప్సిబా అనో కామెకు, ఇంకొక పాప 7 నెలలకి పుట్టి చనిపోయింది, ఇంకొక ఆమె గ్రేస్ అని, ఇంకొక ఆమె. మగపిల్లోడు పుట్టట్లేదు కానీ పుడతాడు, దేవుడు నాకు చెప్పాడు తప్పకుండా పుడతాడని. ఫైనల్గా 19 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వీడిని కన్నది. సరే ఏదో పుట్టేశాడు. ఈమె కళ కదా 20 ఏళ్ళ బట్టి, కొడుకు పుడితే రంజిత్ అని పేరు పెట్టాలని. మా తాతగారు వచ్చాడు, వీడికి ఓఫీర్ అని పెడతానంటే ఇక పంచాయతీ తండ్రి కూతుళ్ళకు. అదేంటి పాప, నేను నా కొడుకు నేను ఎప్పటి నుంచో నేను హృదయంలో తీర్మానించుకున్నాను అన్నయ్య పేరు పెట్టాలి అంటే, వద్దు వాడి పేరు ఓఫీర్ అని పెట్టాలి. ఇద్దరు, ఈయన మొండి జగమొండి ఇద్దరు రోజంతా వాదించుకున్నారు. నా కొడుకు నా ఇష్టం, నేను రంజిత్ అని పెడతా, ఎందుకు వద్దంటాం. అప్పుడు ఆ కన్న చెప్పాడు ఆయన, ఓ పిచ్చిదాన్న, నీకు అన్నయ్య నా కొడుకు కాదు, వాడు నా కొడుకు చచ్చిపోయి నేను బాధలో ఉన్నాను, వాడి పేరు నీ కొడుకు పెడితే నేను ఎందుకు వద్దంటాను. రంజిత్ అంటే నీకు అన్నయ్య అంటున్నావు, నా పెద్ద కొడుకు కాదు, వాడు పెట్టొచ్చు. కానీ దేవుడు నాకు చెప్పింది ఓఫీర్ అని పెట్టమన్నాడు. ఎందుకంటే అప్పుడు ఆ తాతయ్య చెప్తే మా అమ్మ విన్నదను. లేఖనం లేకుండా వినదు, ఎవరి మాట వినదు. ఆమెను కన్విన్స్ చేయడం చాలా కష్టం అమ్మని. ప్రపంచమే వచ్చినా సరే చిటికల గిర్రమని తిప్పేస్తుంది అనమాట, అటువంటి మనిషి ఆమె. ఆమె ఫీమేలు, నేను మేల్, అదొకటే డిఫరెన్స్. మా మేనమామలు అనే మాట. సౌజాతక్క ఇది ఫీమేల్, రంజిత్ ఓఫీర్ ఇది మేల్. ఇది మేలు, ఆమె ఫీమేల్. ఇది ఒక్కటి తప్ప ఏం డిఫరెన్స్ లేదు. అక్కడనే మళ్ళీ చూస్తున్నామని చెప్పుకుంటుండగా నేను 100 సార్లు విన్నా. ఆమె అంత మొండిది. ఓఫీర్ అని పెట్టాలంటాడు ఆయన, ఈమెమో రంజిత్ అని అంటది. అరే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోమ్మా, దేవుడు నాతో మాట్లాడాడంటాడు ఆయన. ఫైనల్గా చెప్పాడు, ఎందుకంటే 45వ కీర్తనలో ఉన్న ప్రకారము రాణి ఓఫీరు బంగారముతో అలంకరించబడి నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది అని 9వ వచనం, 45:9. ఆ రెఫరెన్స్ దట్ ఈజ్ ఈజీ టు రిమెంబర్, బాగా వినాల. ఏమండి, నేను పుట్టిన నెల ఏప్రిల్, తారీఖు 5, నా బర్త్ నంబర్ లక్కీ నంబర్ 5, 4 + 5 9,
ఖచ్చితంగా ఆ ఫ్రేమ్లో బిఠాయించి పెట్టాడు దేవుడు. మామూలుడా దేవుడు? 45:9 అరే వాడు ఏప్రిల్ 9కి పుట్టాడు. దేవుడు నాతో మాట్లాడాడు 4:5:9 ఓఫీరు అపరంజితో అలంకరించబడి. అపరంజి అంటే బంగారము, రాణి అంటే సంఘ కన్యక. క్రీస్తు ప్రభు పెళ్లి చేసుకునే సంఘము ఓఫీరు నుంచి వచ్చిన బంగారముతో అలంకరించుకొని పక్కన నిలబడదనుంది. వీడు సంఘ కన్యకను అలంకరించేవాడమ్మాయి, నువ్వు వద్దని చెప్పకు, దేవుని చిత్తం ఇది అంటే అప్పుడు అమ్మ కన్నీళ్లు పెట్టుకొని మంచిది పాప అలాగే అయితే మరి నా ఆశ కూడా నెరవేర్చాలా, 2 కలిసి పెడదామని రంజిత్ ఓఫీరుని పెట్టాడు. అలాగ తయారైంది పిండం. ఊరికనే తయారు కాలేదు. ఎవడు పడితే వాడు వాదించి ఓడిపోయి గెలవటానికి. అదే ప్రపంచంలో సకల బోధలు వాదనలు యేసయ్య నామములో ఉఫ్ఫుమని ఊదేస్తా ఒకటే దెబ్బ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము పోరాడుతున్న సంఘాన్ని కట్టమన్నాడు, కట్టి చూపించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగిన వాళ్ళు ఇప్పుడు యేసయ్యని అడిగారు అనుకోండి, ఇన్ని సంఘములలో ఓఫీర్ మినిస్ట్రీస్కున్న విశేషం ఏమి అంటే ఆయన చెప్తాడు, సంఘాలలో ఉన్నాయి, ఏదో పూట గడిపేసి పాపం గడిపేసుకుంటున్నాయి, కానీ ఇన్ని సంఘములలో ఒకే ఒక సంఘం ఉన్నది. అన్ని సంఘాలు ఒక్క బోధలోనికి రండి, మీరు సత్యంలోనికి వచ్చేదాకా మిమ్మల్ని వదలను. సత్యమునకు భిన్నంగా ఎవరు బోధించినా మేము వదిలే ప్రసక్తి లేదు. అందరూ పౌలు బోధలోకి రండి అని మొండికేసి 40 ఏళ్లుగా పోరాడుతున్న సంఘం ఇది. అందుకే ఆమె స్వరము నేను కూడా వినగోరుచున్నానన్నాడు ప్రియుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. We are special people. I don't know whether you get the revelation or not. You are special because you are here. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కనుక నీవు ఒక విశిష్ట వ్యక్తివి. మనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కలిగి ఉన్నాం. ఇక్కడ మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. 2 ముక్కలు చెప్పక తప్పదు, లేకపోతే ప్రసంగం అన్యాయం అయిపోతుంది. మనము బోధలన్నీ సరి చేసుకోవాలి, తప్పుడు బోధలు మానేయాలి, ఇవన్నీ మనకెందుకండి? క్రీస్తు న్యాయపీఠము ఎదుట అన్నిటికీ తీర్పు జరుగుతుంది కదా అనే ఒక శుద్ధ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. బేవఖూఫ్ ఆర్గ్యుమెంట్ అది. బుద్ధి లేని దద్దమ్మలు చేసే ఆర్గ్యుమెంట్, తలకాయలు గుజ్జు లేని ఆర్గ్యుమెంట్ అది. ఎవరు కుछ बोलना है तो వచ్చే ఆదివారం చెప్తాను నేను. యేసు 2వ రాకడలో అన్ని బోధలు ఆయన పరీక్షించుకుంటాడు. అరే బేవఖూఫ్, నేను చెప్తున్నా విను. యేసు వచ్చినాక సంఘం ఎత్తబడిన తర్వాత చిలకరింపు బాప్తిస్మం కరెక్టా, ముంచడం కరెక్టా అని అక్కడ నిరూపించబడ్డ తర్వాత మళ్ళీ అప్పుడు కరెక్ట్ బాప్తిసం ఏదో తేల్చుకొని ఎవరికి ఇస్తావు బాప్తిసం? యేసయ్యకి ఇస్తావా, లేకుంటే దేవదూతలకు ఇస్తావా? ఎంత బేవఖూఫ్ అండి వీడు. సిద్ధాంతాలు తేలాల్సింది ఇక్కడ, అక్కడ కాదు. అర్థమైందా? ఎందుకు బుర్రకాయలు గుజ్జులేదన్నాను? సిద్ధాంత విషయాల్లో తీర్పు ఇక్కడ జరగాలి కాబట్టి శరీరముతో చేసిన వాటి తీర్పు అక్కడ జరుగుతుందని 2వ కొరింథీ 5:10 చెప్పాడు. చదవండి దయచేసి. అక్కడ ఓన్లీ మన శరీర క్రియలకే తీర్పు, బోధలకు కాదు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఎంతసేపటికి శరీరము మంచి క్రియలు చెడ్డ క్రియలు అంటారు. బోధల విషయం ఎత్తుకోవట్లేదు. అక్కడ బోధల విషయం తీర్పు భూమి మీద జరగాలి, శరీర కార్యాల విషయం తీర్పు న్యాయపీఠం ముందు జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు? పరిశుద్ధాత్మను పొందడం సత్యబోధన, ఆత్మ లేదనేది సత్యబోధన. ఇప్పుడు 2వ రాకడ విషయంలో శ్రమలకు ముందు బోధ, శ్రమలకు ముందే వస్తాడనే బోధ కరెక్టా, శ్రమలకు తర్వాత వస్తాడనే బోధ కరెక్టా అనే ఈ బోధలను గూర్చి న్యాయపీఠం ముందు డిస్కషన్ జరిగి ఏది సత్యమో చెప్పాడు అనుకోండి. ఆ తర్వాత ఎవరికి చెప్పు 2వ రాకడ బోధ? నువ్వు బేవఖూఫ్ అయిపోయింది 2వ రాకడ.
చాలా నోరమి అంటారు అక్కడ దేవదూతలు. అంతా తెలుసు వచ్చేసాడు, అయిపోయింది, ఎదురా సోది చెప్తున్నావని. అర్థమైందా నీకు? పరలోకానికి పోయినాక బోధల దిద్దుబాటు కాదు, బోధల దిద్దుబాటు భూమి మీద జరగాలి. ఆ బోధల దిద్దుబాటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు. అది రప్పిస్తున్న సంఘమే ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. వీఆర్ స్పెషల్. ఎవరిని మేము ద్వేషించాం, ఎందుకంటే అందరూ ఫ్యూచర్లో మా విద్యార్థులే. దేవుని స్తోత్రం కలిగి ఉంది కాదు. ఆల్ డినామినేషన్స్ హ్యావ్ టు లెర్న్ ద ట్రూత్ ఫ్రమ్ దిస్ చర్చ్, ఫ్రమ్ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. ప్రతి డినామినేషన్, నేను క్రైస్తవుని అనుకునే ప్రతి ఒక్కడు రంజిత్ ఓఫీర్లో నుండే సత్యం నేర్చుకోవాలి, ఓఫీర్ మినిస్ట్రీ నుండే సత్యం నేర్చుకోవాలి. అందుకే దేవుడు నన్ను పుట్టించాడు. 4 తరాలు కష్టపడి పుట్టించారే, నువ్వు చేయను అనకు సేవ అని దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాకు చెప్పాడు, నాకు 18 ఏళ్ళు, ఫుల్ టైం సేవకుని కూడా కాదు, ఈసీఐలో ఎంప్లాయీని. బూదిగంతముల వరకు సత్యము ఎదిరించు వారికి నీవు దేవుని జవాబుగా ఉంటావు. ఇది నా మాట, నమ్ము, జ్ఞాపకం పెట్టుకోమని యేసయ్య చెప్పాడు నాకు. యు ఆర్ మై ఆన్సర్ టు ఎవ్రీ ఫాల్స్ టీచింగ్. చిత్తము తండ్రి, నమ్ముతున్నాను, నేను ధన్యుడిని అయిపోయా. సైతాన్ గాడు ఉండి నిజమేనా, దేవుడు మాట్లాడుతున్నాడా, నీకంతా ఉందా? దేవుడు మాట్లాడాడు, ఎట్లా చేస్తాడో తెలియదు. నేను నమ్మా. దేవుని స్తోత్రం కలిగి కాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, భూదిగంతాల వరకు దేవుడు లేడని ఎవడేనంటే నాకే తగు వస్తుంది. దేవుడు ఉన్నాడు కానీ యేసు కాదు అంటే నాకే తగు వస్తుంది. యేసు దేవుడు కాదన్నా నాకే. మిగతా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనకెందుకు లేండి, ఎవడి సంగతి, ఎవడి పాప నాడు పోతాడు, మనకెందుకు, ఎవడి పాప నాడు పోడు, నా పనిది. మెరా కామ్ హై, ఏం రాయేమో మాట్లాడుతున్నావు అని తొడగొట్టి పోయేది నేను ఒక్కనే. మిగతా వాళ్ళందరూ మనకెందుకు లేండి బ్రదర్, మనం అనవసరం గొడవలకి వెళ్ళకూడదు అంటారు పప్పు ముద్దగాళ్ళు. రోషం చచ్చిన వాళ్ళందరూ బయలుదేరి మేం పెద్ద మొనగాళ్ళు అని చెప్పుకుంటున్నారు. అదే అక్కడ సత్యాన్ని సిరివేస్తున్నారు, నీకేమో రోషం లేదు. అందరూ మంచోళ్ళే, చెడ్డోళ్ళు ఎవరు లేరు. ఆఖరి ప్రవక్తే తప్పు చేసినా గద్దిస్తావు. ఒక ముసలి ప్రవక్త అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే సింహం వచ్చేసి ఈ యవన ప్రవక్తని తినేసింది. ముసలోడు కూడా ప్రవక్త అబద్ధం చెప్పాడు. నేను చాలా రోజుల కింద కడపలో రాశాను, ముసలి ప్రవక్త తప్పు చేసి, ప్రవక్తే కానీ ఒక్క విషయంలో తప్పు చేశాడు. మహాబోధకులందరూ అన్ని విషయాల్లో పరిశుద్ధులే, ఏదో ఒక్క పాయింట్లో తప్పు చెప్పారు. మిగతా వాళ్ళన్నిట్లో అన్నగారు చాలా మహానుభావుడు అంటాను, ఈ ఒక్క బోధ విషయాలు అన్న నువ్వు తప్పంటా. నేను అందరినీ గౌరవిస్తాను, అందరికీ నేర్పాల్సిన పాయింట్ ఒకటి నా దగ్గర ఉంది. నా దగ్గర ఒక పాయింట్ పెంతెకోస్తోళ్ళు నేర్చుకోవాల్సింది ఉంది. నా దగ్గర ఒక పాయింట్ బ్రదర్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఉంది. నా దగ్గర ఒక పాయింట్ బైబిల్ మిషన్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి. నా దగ్గర ఒక పాయింట్ లూథరన్ వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు నేర్చుకోవాలి. నా దగ్గర ఒక పాయింట్ బ్యాప్టిస్ట్ వాళ్ళు నేర్చుకోవాలి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు నేర్చుకోవాలి. నా దగ్గర ఒక పాయింట్ యెహోవా సాక్షులు వాళ్ళు నేర్చుకోవాలి, సెవెంత్ డే వాళ్ళు నేర్చుకోవాలి. అందరికీ చెప్పాల్సిన పాయింట్ ఏదో ఒకటి నా దగ్గర ఉంది. అంతేకాదు, నేను ఎందుకు స్పెషల్ అంటే ఇంతమంది దగ్గర నేను ఏదో ఒక పాయింట్ నేర్చుకొని ఉన్నా. దట్ ఈజ్ మై స్పెషాలిటీ. ఎవరెవరిని దిద్దుబాటు చేస్తున్నానో వాళ్ళందరిలో నుండి ఎంతో కొంత నేర్చుకొని ఉన్నా నేను. అందుకే ఎవరిని తృణీకరించను. బైబిల్ మిషన్ కావాలి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కావాలి, సెవెంత్ అడ్వెంటిస్ట్ వాళ్ళు కావాలి, మెథడిస్ట్ వాళ్ళు కావాలి, బ్యాప్టిస్ట్ కావాలి, పెంతెకోస్తు కావాలి, ఇండియా పెంతెకోస్తు, సిలాన్ పెంతెకోస్తు, అందరూ కావాలి, బ్రదరన్స్ కావాలి, హెబ్రోన్ వాళ్ళు కావాలి. వాళ్ళందరూ కలిసి నన్ను తయారు చేశారు. ఇప్పుడు నేనేమో అందరి దగ్గర నేర్చుకున్న బోధతో వీళ్ళందరికీ మంగళ స్నానాలు చేయించి రెండవ రాకడ కొరకు పెళ్లి కూతుర్ని సిద్ధం చేస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ నేర్చుకున్నారు నా దగ్గర, నేర్చుకోవాలని నేను గర్జించి డంబముగా ప్రవర్తించి నాకెవడు చెప్పనక్కర్లేదు అని ఎప్పుడు నేను
విర్రవీగలేదు. అన్ని డినామినేషన్లు నాకు గురువులే, అందరికీ నేను కూడా గురువుని. దేవుడు నాకు నేర్పించినప్పుడు అందరినీ వాడుకున్నాడు. ఇప్పుడు నేను అందరికీ నేర్పించడానికి నేను సమాయత్తమై ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆఖరికి దేవుడు నా నోట్లో పెట్టిన సత్యబోధ భక్త్ సింగ్ గారు, పిఎం షమీలయ్య గారు, చార్లెస్ స్పర్జన్ గారు, ఆస్వాల్డ్ స్మిత్ గారు, ఏడబ్ల్యూ టోజర్ గారు, స్పర్జన్ గారు, చార్లెస్ ఫిన్నీ గారు, వాచ్మన్ లీ గారు, ఏమంటే దేవదాసయ్య గారు, ఇంతమంది బోధకుల బోధంతా కాచి వడబోసి శ్రేష్టమైన వెండి బంగారు నాణ్యములను మించినటువంటి సకల సంపదలను మించిన బోధ దేవుడు నా నోట్లో పెడితే, ఈ బోధ చేస్తూ నేను ఎప్పుడు నన్ను నేను హెచ్చించుకోలేదు. ఈ సంగతి నేను భక్త్ సింగ్ గారి దగ్గర నేర్చుకున్నా, ఈ సంగతి నేను ఏసన్న గారిలోంచి నేర్చుకున్నా, ఈ సంగతి నేను పిఎం షమీల్ గారిలోంచి నేర్చుకున్నా, ఇది నాకు బాప్టిస్ట్ వారు నేర్పించారు, ఇది నాకు దేవదాసయ్య గారు నేర్పించారు. అందరూ నేర్పిస్తే నేర్చుకున్నాను గనక అందరూ నేర్చుకోండి అనే హక్కు కూడా నాకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఇంత ఉద్ధృతముగా ఉన్నతముగా ప్రపంచ స్థాయిలో సత్యము కొరకు ధ్వజమెత్తి, అవసరమైతే ఆహ్వానైనా ఎదురిస్తాను, అవసరమైతే ఒక ప్రవక్తనైనా ఎదురిస్తాను, అందరినీ ఒక దారికి తీసుకొచ్చి ఓఫీర్ బోధలోకి తేవడం కాదు, అందరినీ పౌలు బోధలోకి తేవడానికి పోరాడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓఫీరిజం అంటే ఏంటంటే ఎవరికి తెలియని కొత్త బోధ కాదు ఓఫీరిజం. ప్రాచీన కాల భక్తులందరూ నేర్పించిన దానిలోనికి మనం మళ్ళీ వెళదాము, కొత్త బోధలు మానేసి మొదటి సెంచురీ బోధలోనికి వెళదాం అనే నినాదమే ఓఫీరిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరికి వచ్చి మీరు పౌలు బోధలోకి రండయ్యా, ఓఫీర్ బోధ కాదు, ఓఫీర్కి ఒక కొత్త బోధ లేదు, మీరు నూతనంగా తిరిగి జన్మించాలన్నాను. నాకంటే ముందు భక్త్ సింగ్ గారు చెప్పారు అన్నమాట. భక్త్ సింగ్ గారి కంటే ముందు నికోదేముతో యేసయ్య చెప్పాడు. కొత్త బోధ ఏది కాదు. యేసయ్య చెప్పిన బోధ, పౌలు చెప్పిన బోధ, ఆయా భక్తులలో నుండి వచ్చిన బోధ. పరిశుద్ధాత్మను పొందండి అని బేతాళ జాన్ గారు చెప్పారు. ఆయన బాప్టిస్ట్, ఆయన బాప్టిస్ట్ బోధ మరది. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభు నీ పేరట వేడుము, యేసు ప్రభు నీ పేరట వేడుము. నరులందరి మీద లోకపు తండ్రి పలికే వేదము నందు పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడు. ఆయనేమో బాప్టిస్ట్. ఆయన నరులందరి మీద నా ఆత్మనుంతునని పరలోకపు తండ్రి పలికాడు. జీవమా యేసు ప్రభుని పేరట ప్రార్థన చెయ్యి, పరిశుద్ధాత్మను పొందు అనే పాట పాడిన బేతాళ జాన్ గారు పెంతుకోస్తా ఆయన కాదు, బాప్టిస్ట్ ఆయన. కనుక బాప్టిస్ట్ వారిలో నుండి, పెంతుకోస్తు వారి నుంచి, బైబిల్ మిషన్ నుండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుండి, ఈ సంఘం ఆ సంఘం, అన్ని సంఘాల్లో నుంచి, ఏమయ్యా మరి ఇంత కిచిడి బోధన నీది? నీకు స్టాండర్డ్ లేదురా, అందరి దగ్గర నేర్చుకుంటావా? అవును, వినదగునెవ్వరు చెప్పినా అని సుమతి శతకారుడు చెప్పలేదురా బేవఖూఫ్. ఎవరు చెప్పినా వినాలి, వాక్య సత్యములో ఉన్నది. ఎవరు చెప్పినా బైబిల్లో ఉందా లేదా అని చూసుకున్న బెరే సంఘములాగా పౌలు శీలా చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదు అని లేఖనములు పరిశోధించి, ఎవరు చెప్పినా లేఖనమే నా ప్రమాణమని అందరి దగ్గర నేర్చుకున్నా, అందరికీ నేర్పించడానికి పూనుకున్నాను అని చెప్పగలిగిన ఏకైక సంఘం ఇవాళ. ఎవరైనా ఏసన్న గారి శిష్యుడిని అంటారు, దేవదాసయ్య గారి శిష్యుడిని అంటారు. అందరి శిష్యుడు నేను అన్నలో ఒకరిని పట్టుకురా, నేను చూస్తా. ఎవరైనా ఒక బోధకుని శిష్యుడు, నేను బోధకులందరి శిష్యుడిని గుండెల మీద చేసుకొని ధైర్యంగా చెప్తా. ఒక్కడిని పట్టుకురానా నా దగ్గరికి?
ఎవరికి వాళ్ళకంటూ ఒక బోధకుడు ఉంటాడు, ఆయన వీళ్ళకో విగ్రహం. మనకు అట్లాంటి విగ్రహాలు లేవు. బోధకులందరూ నా గురువులే. ఎవరేమి చెప్పినా బైబిల్ కాంతిలో పరీక్షించి సత్యాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు విశ్వ పట్టపురాణిని అలంకరించే అపరంజి ఇప్పుడు ఓఫీర్లోంచి రావడానికి అదే కారణమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడున్న సంఘాలందరూ మీరు చూడండి, బాగా గమనించాలి. ఎన్ని డినామినేషన్లు అయినా కానీ, ఎన్ని ఇండిపెండెంట్ సంఘాలైనా కానీ, అందరూ ఒకనాటికి ఓఫీర్ సాహిత్యం చదువుతారు, వస్తారు తప్ప. మీరు చూస్తూ ఉండండి, మీకు అందరికీ దేవుడు దీర్ఘాయుష్ ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నా. మీ కళ్ళ ముందు అన్ని డినామినేషన్లు కూర్చొని ఓఫీర్ గారి పుస్తకాలు చదువుకొని ఇంతకాలం మనం చేసిన తప్పుడు బోధరా, ఇదిగో ఈ బోధ నమ్ముదామని అనుకుంటారు. ఆ తర్వాతనే యేసు పరలోకం నుండి భూమి మీదకి వస్తాడు. అంతవరకు యేసు పరలోకవాసిగా ఉంటాడని లేఖనము సెలవిచ్చింది. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను తొల్లి. దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను. అందరం నిలబడదాం. మానక మన పితరులగరు నింపగా, మానక మన పితరులగరు నింపగా, మహిళన నిబంధన చేసే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నోదురుగాక. జనకుండకు అబ్రాహాముతో చేసిన యా ప్రమాణము దలచి, జనకుండకు అబ్రాహాముతో చేసిన యా ప్రమాణము దలచి, మనము విరోధుల నుండి విమోచన, మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయులామై మెలగా, గని నిర్భయులామై మెలగా. ఇశ్రాయేలీయుల దేవుని నోదునుగాక. తన దాసుడు దావీదు గృహంబున ఘన రక్షణ శృంగమునిచ్చే. తన దాసుడు దావీదు ఘన రక్షణ శృంగమునిచ్చే. మన శత్రువులకు ద్వేషుల నుండియు, మన శత్రువులకు ద్వేషుల నుండియు మనలను బాపి రక్షణనిచ్చే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో మానుగ రక్షణ జ్ఞానము సంగగా, మార్గము సిద్ధపరచుటకై. మానుగ రక్షణ జ్ఞానము సంగగా, మార్గము సిద్ధపరచుటకై. దీన మనసుతో ప్రభునకు ముందుగా నడచెదవు భయభక్తి. దీన మనసుతో ప్రభునకు ముందుగా నడిచెదవు భయభక్తి. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నోదురుగాక. జనక పుత్రాత్మ దేవునికిలలో ఘనత మహిమ కల్గురుగాక. జనక పుత్రాత్మ గ్లోరీ దేవునికిలలో ఘనత మహిమ కల్గునుగాక. మునుపిప్పుడెప్పుడు దనరినట్లు యుగములకును దనరారునుగాక. మునుపిప్పుడెప్పుడు
దనరినట్లు యుగ ములకును దనరారునుగాక. ఇశ్రాయేలీ యురదేవుండే ఎంతో స్తుతి నోరునుగాక. దేవుని బిడ్డలారా, యోహాను పుట్టినప్పుడు జకరియా అన్నాడు, దీనిని గూర్చి దేవుడు ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించెను. దేని గురించి? ఈయన వస్తాడు, యేసు మొదటి రాకడకు మార్గము సిద్ధం చేస్తాడు. ఎన్నో రాకడన్నాను? బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి యేసు మొదటి రాకడకు మార్గం సిద్ధం చేస్తాడు. మరి రెండవ రాకడకు, మొదటి రాకడకు మార్గం ఒక ఇశ్రాయేలు జనాంగము లోపలనే సిద్ధపరచాలి. రెండవ రాకడకు మార్గము 200 దేశాలలో సిద్ధపరచాలి. 100 కొలది డినామినేషన్ల బోధలు పెకలించేయాలి. ఎందరో మూర్ఖులను ఎదుర్కోవాలి, నాస్తికులను ఎదుర్కోవాలి, భక్తిహీనులను ఎదుర్కోవాలి, సత్యం అంటే ఇష్టం లేని వాళ్ళని ఎదుర్కోవాలి, వాదించే దమ్ము లేక వెనక గోతులు తోడే దుర్మార్గులు నికృష్టులతో పోరాడాలి. ఇంత పోరాటం చేయడానికి కూడా దమ్మున్నటువంటి ఒక ప్రవక్త వచ్చాడు. అందుకే ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఇవాళ భూమి మీద ఉంది. వీఆర్ ప్రిపేరింగ్ ద వే ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీ మే బి ఎ స్మాల్ చర్చ్, బట్ వీఆర్ పవర్ఫుల్ చర్చ్. వీఆర్ ద వైటల్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చాలా సంఘాలు ఉన్నాయంటే నేను చెప్తున్నా, ఎవడు చెప్పండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు పోరాడండి. తలకొక్క బోధ చేయొద్దురా, ఆలోచన చేయండి, తెలియకపోతే రండి, నేను చెప్తాను అన్ని చెప్పినోడు ఎవరన్నా ఒకడు ఉన్నాడా మీ దృష్టిలో? అసలు ఉన్నాడా? ఎట్లా ఉంటారు సార్? వాళ్ళని దేవుడు ఆ కారణంతో పుట్టించలేదు. ఆ కారణంతో 4 తరాలు దేవుడు కష్టపడి పుట్టించిన ప్రవక్త ఇంకొకడు ఎవడో ఉన్నాడు, వాడు అంటాడు. దేవుడు ఎవరికి అప్పగించిన సందేశం వాళ్ళు ప్రకటిస్తారు. బిల్లి గ్రహం గారికి అప్పగించిన సందేశం ఆయన చెప్పాడు, భగత్ సింగ్ గారికి అప్పగించింది ఆయన ప్రకటించాడు, పిఎం సామ్యుల్ గారు ఆయన సందేశం ప్రకటించారు, మొంగమూరి దేవదాసాయి గారు ఆయన సందేశం ప్రకటించారు. ఒక్కో డినామినేషన్ తయారైంది. ఇప్పుడు అన్ని డినామినేషన్లు కలిసి పౌలు బోధలోకి రావాలంటే అందరి బోధల్లో నుంచి వెలిగించబడ్డోడు ఒకడు కావాలి. అందరూ నా గురువులను చెప్పడానికి వినయం కావాలి. గర్విష్ట మాట అనలేడు. అందరూ నా గురువులే, నేర్చుకున్న తర్వాత అందరూ నా శిష్యులే. యేసు ప్రభు వారు కూడా శిష్యునికి తగిన మనస్సు కలిగినాడు. తర్వాత అన్నాడు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు, ఎవడు గురువు కాదన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. లేఖనము నెరవేరుచున్నది కాబట్టి యేసు రెండవ రాకడకు మార్గము సరళమవుతుంది కాబట్టి దురాత్మలకు అందరికీ ఆత్మ సంబంధం ఇది పడుతుంది. ఆత్మలు కదా, మనకు ఆత్మీయంగా ఇది పోసుకుంటున్నారు. అందుకే చెప్తున్నారే, పెద్ద మునగాళ్ళగా మాట్లాడుతున్నావు సైతాన్గా. దమ్ముంటే నాకు 1000 కోట్లు ఇచ్చి చూడరా, చూస్తా. వారికి సిగ్గు సరే ఉంటే ఎల్లుండి కల్లా 1000 కోట్లు ఇచ్చి చూడాలి. హమ్ క్యా కరేంగే జబ్ దిఖాయేంగే హమ్. ఆయనకు పైసలు లేదు సార్. పైసలు లేకపోతే తోలు తీస్తున్నాడు. పైసలు ఉంటే ఆయనతో కూడా నన్ను బ్రతకనియడు. ఏమైనా చేయండి, మీరు ఎవరికన్నా పైసలు ఇవ్వండి, ఓఫీర్ గారికి ఇవ్వకండి. ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పేట వాళ్ళకి ఇవ్వండి కోట్ల రూపాయలు. అపొస్తలుల బోధలోనికి అందరం వెళ్ళాలి అని పోరాడే వారికి డబ్బులు ఇస్తే సైతాన్ గారి కొంపకు చిచ్చు పెట్టినట్టే, నిప్పు పెట్టినట్టే. అయినా సరే ఇప్పుడు మనం చేసిన ప్రార్థన ఫలితంగా అడ్డుగోడలన్నీ బద్దలైపోయినాయి. మనకు డబ్బులు వస్తాయి, సార్వత్రిక సంఘం లోపలికి సత్యం వస్తుంది. దేవుడి మాటలు నెరవేర్చి ఫలింపజేయను కాక. రండి ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళు మూసుకొని తలలు వంచండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం లేచి నిలబడడం గౌరవ సూచకంగా. ఎందుకో తెలుసా? యేసురాజు రెండవ రాకడకు మనం ఆహ్వానం పలుకుతున్నాం.
యేసురాజు రెండవ రాకడకు ఆహ్వానం గౌరవపూర్వకంగా పలకడానికి నిలబడ్డాం. యేసు రెండవ రాకడకు ముందు జరుగుతున్న దిద్దుబాటు కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. దిద్దుబాటు సందేశానికి ఆహ్వానం పలుకుతున్నాం. అంశకాలపు ప్రపంచవ్యాప్త సంస్కరణకు మనం ఆహ్వానం పలుకుతున్నాం. We welcome the worldwide reformation in the Christian church. We are here welcoming the prophetic message for reformation. ప్రభువా, నీ సందేశం పంపించు, నాలోనికి పంపించు, అన్ని సంఘములలోనికి పంపించు, ప్రతి క్రైస్తవ విశ్వాస హృదయంలోనికి నీ సందేశం పంపించు, ప్రతి డినామినేషన్ నాయకుల్లోనికి నీ సందేశం పంపించు. అంచకాలమున నీ రెండవ రాకడ కొరకు నీ యొక్క మార్గము సరళము చేసి సిద్ధపరిచే ఏలియాల గుంపులో మమ్మల్ని ఉంచమని మనం ప్రార్థన చేద్దాం. అంచకాలపు ఏలియా ఒక మనిషి కాదు, అంచకాలపు ఏలియా ఒక సంఘం. ఈ సంగతిలో గ్రంథాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. The end time Elijah is not going to be a person, it is going to be a church. ఏలియా వంటి అభిషేకం కలిగిన సంఘం ఒకటి తయారైంది. That is Ophir Ministries International. This is the church with the anointing of Elijah, with the spirit of Elijah, with the vision of Elijah. Hallelujah, 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 hallelujah. Let us praise the Lord and worship the Lord with all our hearts. Let us worship the Lord, praise Him in spirit and in truth. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఒక ప్రచండమైన కార్యం జరుగుతోంది కనుక దుష్ట శక్తులు భయపడుతున్నారు. మనకు డబ్బులు రానివ్వడం లేదు. వాళ్ళని యేసు నామములో బంధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము బంధించండి, రేపు బంధించండి, మీ జీవిత కాలం అంతా బంధించండి వాడిని. హల్లెలూయా, హల్లెలూయా. దుష్ట శక్తులను బంధించే ప్రార్థన ప్రతిరోజు వేగమే చేయండి. Let us have a breakthrough, financial breakthrough this year 2019. O radala radara bara shabara riya radara bara sarada bara karandala rabarasi. Hallelujah, 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 hallelujah. O radara bara karandala rabarasi kariya rabarasi kandala rabarasi. Let there be the baptism of fire in every Christian's life, O Lord. Let every church be baptized in the Holy Spirit and fire. Hallelujah, hallelujah, hallelujah. ఆటంకములు కాల్చివేయబడును గాక, అడ్డంకులు తొలగిపోను గాక, ఎర్ర సముద్రములు చీల్చబడును గాక, బండ చీలి నీళ్లు ప్రవహించును గాక. ఓ నీ సేవ కొరతలను తీరును గాక. యేసయ్యా నీకు వందనాలు. అయ్యో జెరుబ్బాబెలు కడ్డుగా నిలిచిన పర్వతం పెళ్లగించబడి లేవనెత్తబడి సముద్రంలో పడవేయబడును గాక. తండ్రి నీకు వందనాలు. అడ్డుగా నిలిచిన గొప్ప పర్వతం చదును భూమిగా మారిపోను గాక. తండ్రి నీకు వందనాలు. ఓ నీకు మార్గము సరళం చేసే జెరుబ్బాబెలు కొరకు దేవమా, దేవా నీవు కూడా మార్గము జెరుబ్బాబెలు మార్గం సరళం చేయండి. జెరుబ్బాబెలు కొరకు మార్గం సిద్ధపరచండి నాయన. పర్వతాలు చదును భూమిగా మార్చమని అడుగుదాము. ఓ ఇది మనకు గొప్ప విడుదల సంవత్సరం, హితవత్సరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఇస్ కమింగ్. ఆర్థిక ఆశీర్వాదం వస్తోంది, 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 వస్తోంది. సర్వ ప్రపంచ క్రైస్తవ సంఘములన్నిటికీ అగాపే సంపూర్ణ సువార్త సంఘములో నుండి వాక్య ధనము ప్రవహించబోతుంది. వాక్యమైన బంగారముతో సంఘ కన్యక అలంకరించబడబోతోంది. అందుకే చెలికత్తెలు ఈమె స్వరాన్ని వినగోరుతున్నారు. పరమ దివ్య పురుషుడు యేసు ఈమె స్వరాన్ని వినగోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ అగాపే సంపూర్ణ సువార్త సంఘము జ్ఞానము కలిగి నోరు తెరిచింది. కృప కలిగిన ఉపదేశాన్ని బోధిస్తోంది, సత్య ఉపదేశమును బోధిస్తోంది. సర్వ ప్రపంచంలో ఆమె చెలికత్తెలు వింటున్నారు. ఓ ప్రాణమిచ్చి తిరిగి లేచినటువంటి విమోచకుడు వింటున్నాడు. సహవాస అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేరు ప్రియురాలి కంటే ఈ ప్రియురాలి విశేషమేమి? ఓ పరమ తండ్రి కొరకు, రక్షకుడిని యేసు కొరకు మార్గము సిద్ధపరుస్తున్న కన్యక ఈమె. అది ఈమె విశేషము. హల్లెలూయా, హల్లెలూయా. ధవల వర్ణుడికి ఇష్టమైన సంఘం, రత్నవర్ణుడికి ఇష్టమైన సంఘం. హల్లెలూయా. రానైన రారాజుకి ఇష్టమైన సంఘం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొని ప్రార్థనా గదికి మనం మరోసారి ప్రతిష్ఠించుకుందాం. ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకుందాం. స్తుతి ఆరాధనలు జరపడానికి మనం ప్రతిష్ఠించుకుందాం. దుష్టుని కోటలు కూల్చివేయడానికి ప్రతిష్ఠించుకుందాం. హల్లెలూయా. పర్వతములను
బోర్లు దొరయడానికి, పర్వతములు పెకలించడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. రానున్నవాడు యేసయ్య హల్లెలూయా, రానున్నవాడు హల్లెలూయా, రాజ్యమేలును యేసయ్య హల్లెలూయా, రాజ్యమేలును యేసయ్య హల్లెలూయా, శ్రీ యేసునందే గ్లోరీ హల్లెలూయా. స్తోత్రం. ఉరబబరబరసి బబరియర కరందల రబరాసి, శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయా, శ్రీ యేసునందే రక్షణ. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ. థాంక్యూ లార్డ్. హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం. పరమునకధిపతి, పరమునకధిపతి యేసయ్య హల్లెలూయా, పరమునకధిపతి హల్లెలూయా, పరలోకము చేర్చును యేసయ్య హల్లెలూయా, గ్లోరీ. హల్లెలూయా. పురందరబర సదరబర కరందరబరస్, శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయా, శ్రీ యేసునందే రాజులకు రాజు, రాజులకు రాజు యేసు హల్లెలూయా, రాజుల హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం. స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా, స్వస్థపరచును గ్లోరీ హల్లెలూయా, విడుదల ఉంది యేసునందు హల్లెలూయా. స్తోత్రం. యేసునందు హల్లెలూయా, శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయా. పూజనీయుడు యేసయ్య హల్లెలూయా, పూజనీయుడు. స్తోత్రం స్తోత్రం. గ్లోరీ హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్య హల్లెలూయా, పూజింతుము నిన్ను యేసయ్య హల్లెలూయా, శ్రీ యేసున రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయా, శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్యజీవం హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓరా బాబా శబర ఖరందర రబరసి. క్రీస్తు సంఘమా, నీవు బలహీన పడేది ఎప్పుడంటే ఈ దర్శనాన్ని మర్చిపోయినప్పుడే బలహీన పడుతున్నావు. Remember this vision every morning and praise God for the vision, and you are strong and brave as a lion. ఈ దర్శనం ప్రతిరోజు వేకువనే గుర్తు చేసుకుని దేవుని స్తుతించి ఆరాధించి దినం మొదలుపెట్టు. సింహం వల్ల ధైర్యంగా బలంగా ఉంటావు నువ్వు. There is no weakness in your body, there is no weakness in your spiritual life, there is no weakness at all in your life. Remember the vision. The vision will keep you going, keep you going, keep you going. Shidara kavandala radaravaasi. దర్శనము నీ ఎముకల్లో అగ్గిలాగా మండాలి. నువ్వు అజయుడు అయిపోతావు, అజయురాలు అయిపోతావు. సికందరలదరవరసి ఖరవరస్. You are not ordinary lady. You are not an ordinary man. You are special. వేరే సంఘము కన్నా ఈ సంఘము విశేషమేమి?
వేరే సంఘము కన్నా ఈమె విశేషమేమి, షూలమ్మితి కన్యక విశేషమేమి. ఈమె స్వరము విశ్వనాథునికి వినసొంపుగా ఉంది. ఈమె ఉపదేశం యేసయ్యకే మెచ్చుకొదగిందిగా కనబడింది. ఎంత గొప్ప ధన్యత మనది ప్రియులారా. ఈ ధన్యత నుంచి మీరు తప్పిపోవద్దు. ఈ దర్శనాన్ని పోగొట్టుకోకండి. జీవితంలో అంతకంటే పెద్ద బుద్ధిహీనమైన పొరపాటు ఇంకోటి ఉండదు. డోంట్ ఫాల్ అవే ఫ్రమ్ ద విజన్. ఊ సరందరడి ఆఖరాల బరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ దర్శనమును, ప్రవచనాత్మక సందేశమును స్మరిస్తూ, నెమరు వేస్తూ, అడుగడుగున ప్రభువును స్తుతిస్తూ వెళ్ళండి. ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ వెళ్ళకండి, నష్టపోతారు. ఎవరితో మాట్లాడకుండా దేవుడు బయలుపరిచిన సత్యమును స్మరిస్తూ, ధ్యానిస్తూ, ప్రభువును స్తుతిస్తూ వెళ్ళండి. వచ్చే వారమంతా అగ్ని జ్వాలలాగా బ్రతుకుతారు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, మీ చిత్తము మా బ్రతుకులో ఏమైనా మీరు బయలుపరిచారు. నీకు స్తోత్రం తండ్రి. మీరు మాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి. అందరిలోనూ ఈ దర్శనాగ్ని మండించండి. సకల డినామినేషన్లు మా గురువులే, అందరి దగ్గర మేము నేర్చుకుంటాము కూడా అని చెప్పగలిగిన వినయ మనస్సును మీరు మాకు వరముగా ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఎవరిని తృణీకరించలేదు, కానీ అందరూ నేర్చుకొనవలసిన ఒక సత్యం ఏదో ఉన్నది. అందరిలో నుండి దేవుడు బయలుపరిచిన సత్యాన్ని అందరూ నేర్చుకొని రెండవ రాకడకు సిద్ధపడాలి. అప్పుడే అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. అప్పుడే పెళ్లి కుమారుడు వస్తాడని, ఇదే అపరంజి ఓఫీరు, అపరంజి బంగారము, సకల డినామినేషన్లలో దాగి ఉన్న సత్యము అన్న మహత్తర సత్యాన్ని, వాస్తవాన్ని ఇవాళ మీరు మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం. నీ వాక్యం అందరిలో ఫలింపచేయండి. వ్యతిరేక శక్తులను మీరు సిగ్గుపరిచారు. నీకు వందనాలు. నీ వాక్యము దూసుకు వెళ్ళింది. నీతి గల నీ నోటి మాట బయలు వెళ్ళింది యేసయ్యా. అది వ్యర్థంగా వెనక్కి మళ్ళదు. నీకు స్తోత్రం. నీ దృష్టికి అనుకూలమైనది ఈ వాక్కు ద్వారా తప్పక నెరవేరుతుంది కనుక నీకు వందనాలు చెల్లించి ఘన విజయాన్ని స్వతంత్రించుకొని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడని యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే సత్య ప్రత్యక్షము, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే అభిషేకము, కృపావరముల సంపద చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎడబాయకుండా తోడై ఉండి దైవ చిత్తానుసారమైన దేవునికి ప్రీతికరమైన సేవలు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయము. అపవాదికి వాని సమస్త కార్యములకు అనంత నాశనము కలుగును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.